విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని కర్నూలు జిల్లా పాణ్యం ఎమ్మెల్యే గౌరి చరితారెడ్డి అన్నారు. రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే కర్నూలు అవుట్డోర్ స్టేడియంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌరి చరిత మాట్లాడుతూ క్రీడల్లో పాల్గొనడం వల్ల భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు ఉంటాయన్నారు. హ్యాండ్బాల్ పోటీల్లో పాల్గొన్న విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఏపీ 10th ఏపీ స్టేట్ ఉమెన్స్ జూనియర్ అండ్ సీనియర్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ గేమ్స్ ఈరోజు మన కర్నూలు పట్టణంలో ప్రారంభం చేసుకోవడం జరిగింది. రాష్ట్రం నలుమూలల నుంచి క్రీడాకారులంతా పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా క్రీడలు మన చదువెంత ముఖ్యమో ఈరోజు క్రీడలు కూడా అంతే ముఖ్యము. క్రీడల్లో బాగా రాణించినట్లయితే జీవితంలో స్థిరపడడానికి ఎంతగా ఉపయోగపడతాయి. క్రీడాకారులకు రిజర్వేషన్ సౌకర్యం కూడా ప్రభుత్వం 3% కల్పించడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు మన కర్నూలు ప్రతి ఒక్క క్రీడకు ఆతిథ్యం ఇస్తూ ఉంది. కర్నూలు నుంచి ఎంతోమంది ఎంతో అంటే రాష్ట్ర స్థాయికి అంతర్జాతీయ స్థాయికి కూడా వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా క్రీడలకు కూడా దాతలు సహాయ సహకారాలు అందించడం వల్ల మనకి ప్రతి ఒక్క క్రీడ ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. మన కర్నూలు అంటేనే క్రీడలకు ప్రాధాన్యత ఇచ్చే నగరంగా పేరు పొందింది. మన రాష్ట్రంలో ప్రభుత్వం కూడా క్రీడలకి ఈసారి నిధులు కేటాయించడం చాలా సంతోషించదగ్గ విషయం. గత ప్రభుత్వంలాగా కాక చంద్రబాబు నాయుడు గారు క్రీడలకి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి నిధులు కూడా సమకూరుస్తూ ఉన్నారు. రేపు బడ్జెట్లో కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది. కాబట్టి క్రీడల వల్ల గెలుపోవటంలో సహజము. క్రీడలు మనం పాల్గొనేదే దీంట్లో ముఖ్యము. క్రీడల వల్ల క్రీడా స్ఫూర్తి ఏర్పడుతుంది. వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదగడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి క్రీడాకారులంతా క్రీడా స్ఫూర్తితో ఉన్నత భావాలతో ముందుకెళ్లాలని అందరికీ ఆల్ ద బెస్ట్ తెలియజేసుకుంటున్నాను.